ఏమన్నా చూస్తున్నాము. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అధికారం కోల్పోయి మతి భ్రమించి తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ పోయి ఫోటోలు దిగి ఏదో చేస్తలేరు అని అవాకులు చెవాకులు పేలుతున్నారు. అది ఎవరు ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు. గత 9.5 సంవత్సరాలు ఆయన రాజ్యం, ఆయన బెదిరింపులు అందరూ అన్నీ చూసిండ్రు. ఈరోజు 2.5 సంవత్సరాలలో మా గౌరవ శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, ఎన్నో కోట్లు, కొన్ని వేల కోట్లు మన మహబూబ్నగర్కి నిధులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు నిధులు తెస్తున్నారు. ఆయన 2.5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేసి విద్య కోసం కానివ్వండి, వైద్యం కోసం కానివ్వండి నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చేసిండ్రు. మహిళల కోసం ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఈరోజు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అని చెప్పిన ప్రభుత్వము ఈరోజు ఒడ్లకాడికి పోయి ఈరోజు వరి ఒక పండగలాగా అయ్యింది. ఈరోజు రైతులకు వరి వేసి అందరు బోనస్, ప్రభుత్వం బోనస్ వేయడం వల్ల, అంటే నేను యాజ్ ఎ మార్కెట్ కమిటీ చైర్మన్గా చెప్తున్నాను, ఈరోజు వరి ఎప్పుడైతే బోనస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందో అవతల సేట్లు కూడా, అంటే ట్రేడర్స్ కూడా అదే రేటుకి ఆ రోజు ధాన్యం ఏ రోజు కానీ నిల్వ ఉండకుండా మార్కెట్లో కానీ, ఐకేపీ సెంటర్లో కానీ, పిఎస్సిఎస్ సొసైటీలలో కానీ మా వడ్లు అనేది నిల్వ లేకుండా ఏ రోజుకి ఆ రోజు షిఫ్టింగ్ అయిపోతుంది. ఏదో అక్కడ ఇక్కడ ఉంటే అక్కడ దిగి వచ్చి ఫోటోలు దిగి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కానీ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు ఈసారి పల్లి రేటు రికార్డు రేటుగా 12,000 వచ్చింది. ఆ రోజు రైతు కండ్లల్లో ఎంత సంతోషం చూసినా, అంటే అంత సంతోషం చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలను ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి అనవసరంగా తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకని మాజీ మంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాను.